ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారండి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి అందంగా అలంకరించాలి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోకి చక్కగా తులసి మాలను సమర్పించి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాను. ఇక్కడ నేను పిండి ప్రమిదలను ఇలా పెట్టుకొని నువ్వుల నూనె పోసి 3 వత్తులు ఒక వత్తిగా చేసి వేసుకున్నానండి. తర్వాత దీపాల పైన అక్షింతలు గాని కుంకుమ బొట్లు గాని పెట్టి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపలక్ష్మి నమస్తుతే అనే శ్లోకాన్ని చదువుతూ దీపాలకి నమస్కరించాలండి. ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని పూజించిన తర్వాతే మనం చేసే పూజను మొదలు పెట్టాలండి. ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ పూర్తి కావాలి తండ్రి అని గణపతిని వేడుకోవాలి. గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఆరతి ఇవ్వాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత కలశ పూజ చేయాలండి. కలశ పూజ చేసి కలశంలోని నీటిని దేవుడి ఫోటోలపైన పూజా వస్తువులపైన చల్లాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు అష్టోత్తర శతనామావళి, విష్ణు అష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతూ పువ్వులు అక్షింతలతో స్వామివారిని పూజించాలి. స్వామివారి యొక్క పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి శ్లోకాలను చదువుతూ పువ్వులు, అక్షింతలు, చిల్లర నాణ్యాలు, లక్ష్మీ గవ్వలు, చెంక చక్రాలతో అమ్మవారిని పూజించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామ స్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయండి. ఇవి ఏమి చదవకపోయినా ఈ రోజు ఈ 2 మంత్రాలను ఎవరైతే పఠిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రాలేంటో తెలుసుకుందాం. మొదటి మంత్రం వచ్చేసి ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ 2 మంత్రాలలో ఏదో ఒక దాన్ని 108 సార్లు జపించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పూజ పూర్తయిన తర్వాత పాలతో చేసిన పాయసాన్ని, ఏవైనా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి.